గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతుందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలను విక్రయించిందని, కేటీఆర్ తన అనుచరులకు వేల ఎకరాలను అప్పనంగా కట్టబెట్టారని కూడా ఆయన మండిపడ్డారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పు, బయటికి రా, ఇప్పటిదాకా నోరు విప్పలే. 400 ఎకరాల భూమిని, నీది కాని భూమిని టీజీఐఏసీ తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకోవడం తప్పు కాదా? నంబర్ 1. యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను, బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా? నేను అడుగుతా ఉన్నా. ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని, టీజీఐఏసీ సంస్థను విచారించకపోతే మోడీ గారి తప్పు కాదా? కేంద్ర ప్రభుత్వ తప్పు కాదా? సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కంప్లిసిట్ కాదా? ఇందులో వారికి కూడా వాటా ఉందని అనుకోవడం తప్పవుతుందా? హడావుడిగా కుట్రపూరితంగా 170 కోట్ల రూపాయలను లోన్లు తీసుకొని రావడం కోసం ఒక బ్రోకర్ సంస్థకు అప్పచెప్పడం, కమిషన్ ఇవ్వడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? మీ అన్వీలకి కారు చొక్క భూముల అరే మీరు కదా అమ్మింది. వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా, అడ్డగోలుగా, అగ్గో సగ్గువగా మీ అన్వీలకు అమ్ముకోలేదా? హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీది. ఇవాళ నీతులు మాట్లాడుతున్నాను. మీరు ప్రజలు అర్థం చేసుకోరేంటి? ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే నిద్రపోతున్నారా? ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా కోర్టు మీకు ముట్టికాయలు వేస్తే కూడా సిగ్గు శరము లేకుండా 10 ఏళ్ళు మన్వోత్ మీద నీళ్లు పడ్డట్టుగా పాలన చేసిన మీరు ఇవాళ కోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయ్యాలు వేదాలు వలించుకున్న సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు?